ఏం చేశారు అబ్బాయి? వాటర్ లెవెల్ చూసారు. ఇదేంటి నీ చేతిలో అది? లైన్ ఏంటి దాని ఉపయోగం ఏంటి? అదే సార్ సమానంగా ఉండడానికి ఉమ్, తెచ్చుకున్నాను. లైన్ సరే లైన్ కోసం చెప్పు మిగతా. ఇది వాటర్ లెవెల్ చూసారు. చూపించు చెప్పు. ఉమ్, ఏం చేసావు దాంతో? సమానంగా అంటే మనకి ఇప్పుడు ఉమ్, సార్ దీని నుంచి ఆ చివరికి మనం కరెక్ట్గా సమానంగా ఉందో లేదో చూసుకోవడానికి ఉమ్. వాటర్ లెవెల్ చూసుకోవాలి. భూమి యొక్క సమాంతరాన్ని పైకి మార్చుకుని లైన్ స్లో పెట్టుకుని లైన్ వేసుకుని వెళ్ళడానికి సమానంగా చూసుకుంటారు. ఈ వాటర్ లెవెల్ చూపుని ఉపయోగించి పని చేస్తాం. ఓకేనా? అది చెప్పాలి. నెక్స్ట్ అదేంటి దేనికి అదేంటిది? అది ఏముంటుందండి? గుణపానికి ఒక పేరు ఉంది. క్రోబార్. క్రౌబార్. CROW క్రౌబార్. ఏంటి దాని ఉపయోగం ఏంటి? సరే అదే దాని పేరు ఏంటి? దాని పేరు చెప్పరు. నీకు వచ్చింది చెప్పు. కాదు ఇదే నేను చెప్తాను. చెప్పు ఏంటిది? పురకాసా లేదా తాడా? ఏమంటారు అదండి? స్పన్యార్. స్పన్ ఒరే వినండిరా చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతాను. స్పన్యార్ లేదా తెలుగులో జనపనారా. స్పన్యార్ లేదా జనపనారా అని పిలుస్తారు. నెక్స్ట్ ఇంకేమో ఉపయోగించు. ఇప్పుడు వర్క్ చేశారు కదా. దాన్ని ఏమంటాం? ట్రావెల్. నెక్స్ట్ అది గమేళ పేరు. ఈ పదాలు మీకు ఖచ్చితంగా రావాలి. బయట పని చేస్తున్న వాళ్ళు మాట్లాడతారు దాని పేరు, మనం కూడా మాట్లాడేస్తాం. ఆడికిలే మనం మాట్లాడేస్తే బాగోదు. మనం బయట ఎక్కడికి సైట్లో పని చేయడానికి వెళ్ళినప్పుడు ఈ పదాలు వాడేమనుకో, ఈ ఏడు కొద్దిగా సరుకున్నట్టుంది ఇది అనేసి అర్థం అవుతుంది కదా. ఓకేనా? అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంట్రా దాని పేరేంటి? గంబెల పేరు ఎవరికి తెలియదు, చెప్పాను. మోటార్ పాన్ దాని పేరు. మోటార్ పాన్. అది మర్చిపోయాను, పొద్దున్న వెళ్ళి కానీ ఎరా. నెక్స్ట్ ఇదేంటిది? దీన్ని ఏమంటాం? స్పేడ్ విత్ హ్యాండిల్. ఏమంటారు తెలుగులో దాని పేరు? పార. గడ్డపార అంటే దానికి వచ్చేద్దాం. పార. గడ్డపార అంటే దాన్ని పిలుస్తాం, కొనపాన్ని గడ్డపార అంటాం మామూలుగా. ఇది వచ్చి పార అనమాట. స్పేడ్ విత్ హ్యాండిల్. ఇది వచ్చి స్పేడు ఐరన్ అంతా, హ్యాండిల్ అనమాట. నెక్స్ట్ ఇంకేమున్నాయి? కూరారు కదా లోపల స్పన్యార్ లోపల కూరడానికి ఉపయోగించిన టూల్ పేరేంటి? దాని పేరు కాల్కింగ్ టూల్. దగ్గరికి వచ్చాడు, కాల్కింగ్ టూల్. ఓకేనా? ఏంటి దాని ఉపయోగం? స్పన్యార్ని కోరడానికి ఉపయోగిస్తాం. ఎవరు చెప్తారు రేపు నెక్స్ట్? సరే నువ్వు చెప్పరా, నీకు ఏమర్థం చెప్పు. నేనే క్వశ్చన్లు అడగను కానీ నువ్వేమో నేర్చుకున్నావో చెప్పు. ఇందాక అడిగాను కదా భోజనంకి వెళ్తారు, రే అర్థమైందా లేదంటే బాబు సూపర్ అండి బాబు అన్నావు. ఇప్పుడు ఇందులో నీకు తెలిసిన ఒక 4 పేర్లు చెప్పు మర్యాదగా. ఎన్ని రోజులు బట్టి ట్రైనింగ్ వస్తున్నావు కదా శుభ్రంగా. మరి ఒకసారి లోపలికి వెళ్ళి బొమ్మ ఉంది కదా, సాల్వెంట్ సిమెంట్ బొమ్మ, ఐడియా ఉందా? లెవెల్ వాటర్ లెవెల్ చూపు. ఓకేనా? ఏంటి దాని ఉపయోగం? స్లోప్ పెట్టడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఇంకా
అది కాదు బన్నీ. వైట్ది కదరా. ఉం? స్పీడ్గా ఉండాలి, ఇంకోళ్ళతో మాట్లాడాలి నేను మళ్ళీ. బిస్కెట్ పెట్టినా ఒకటి తినేసి చెప్పు దిగింది. ఇంకోటి చెప్పరా, వదిలే కూడా వదిలే పని అవదు. ఇంకోటి చెప్పు, ఇంకొక ఐటెం చెప్పు. ఒరే 2 తెచ్చేసారు ఎందుకురా బయటికి? వీటితో పని ఉంది ఇప్పుడు, నేను తెమ్మని చెప్పలేదు. అరే స్టోరు వదిలేసి వెళ్తున్నాను రేపు, మరి జాగ్రత్తగా వెళ్ళి సామాన్లు ఏమీ పోనకూడదు, అర్థమవుతుందా? చాలా బాధ్యతగా ఉండి రేపు ప్రాక్టికల్ చేయాలి మీరు. ఒరే చెప్పరా, ఒక 2 ఐటమ్స్ చెప్పు నీకు బాగా తెలిసిన. ఏంటి దాని పేరేంటి? అదే పని అవుతుంది. మధ్యాహ్నం భోజనం చేసావా? చేయలేదా? సరిగ్గా చేయలేదు. ఎవరో కప్పు ఎవరికా నువ్వు ఇచ్చేంటి వీడికి? సరిపోలేదా? ఎలా తెచ్చావా? పైన ఉంటదిరా, దాని మీద ఉంది. ఎక్కడ రేక పైన ఉంటది, రేక ఉంది కదా. టైం అయింది కదా మరి. ఎరా బాబు, ఇంకేం తెలిసింది నీకు? ఒకటి చెప్పు. ఓకే, వెరీ గుడ్. కూర్చో, పక్క జరు. ఎరా ఇక్కడే ఉన్నా కదా నీ ముందే, నువ్వు అన్నయ్యే కదా. ఎరా బాబు చెప్పు, నీకు తెలిసినవి చెప్పు. చూపించి చెప్పు, పర్లేదు. నాకు తెలియాలి కదా మీకు ఏం తెలిసింది ఏంటో. అది దాని మీద ఉంటది. ఎక్కడా బ్లేడ్ అయి పెట్టి ర్యాక్ ఉంది కదా నా బ్యాక్ సైడ్, నేను కూర్చుంటున్నా వెనకాల. చెప్పరా, సౌండ్ పెట్టి కొంచెం పర్లేదు. ట్రావెల్ కాల్కింగ్ టూల్, కాల్కింగ్ టూల్. జనపనార ఉంటుంది అదే. స్పన్యార్. నెక్స్ట్ నీకు తెలిసినవి చెప్పు. ఏంటి లైన్, ఏంటి పేరేంటి అది? ఏంటి ప్రాక్టికల్ చేశారు? ఏం ప్రాక్టికల్ చేశారు ఇవాళ మీరు? సిఐ సిఐ క్యాస్ట్ ఐరన్ పైపు, సిఏ పైపు లేయింగ్ చేసాం. లేయింగ్ అంటే అమర్చుకుంటూ వెళ్ళేదాన్ని లేయింగ్ అని అంటాం. అది జిఏ పైపులో పైప్ లైన్ పొడవగా వేసుకెళ్తున్నాం అనుకో, లేయింగ్ అనమాట. ఇది కూడా లైన్ ఇలా. సిఏ పైపు ఉంది కదా, దాన్ని కరెక్ట్గా ఒక 3 అంగుళాలు దూరం పెట్టి, ఇందాక చూపించిన శాంపుల్ ముక్కలో సాకెట్ స్పైగట్ ఇది అని చెప్పాను కదా, చిన్న ముక్క ఉంటాయి. దాంట్లో కరెక్ట్గా 3 అంగుళాలు డిస్టెన్స్ తీసుకొని కట్ చేయండి దాన్ని. కటింగ్ అంటే పూర్తిగా కట్ చేసేయడం కదా. పైపు థిక్నెస్ ఉంటుంది, అర్థమైందా? ఈ పైపు మందం ఉంది కదా చుట్టూరు, ఆ మందం రౌండ్గా కట్ తిప్పుతూ కొంచెం కొంచెం ఉన్న థిక్నెస్లో సగం వరకు కట్ అవ్వాలి. రే విన్నారా? ఒకసారి రండి ఇలా, రేపు మీరు చేసే ప్రాక్టికల్. నేను కటింగ్ వేసి చూపించిన మీకు వచ్చేద్దులే, ఏం కాదు. నేను చెప్తాను లోపలికి వెళ్ళాక, సరుకు అంతా అక్కడ